హాయ్ అందరికీ నమస్తే. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఈజీగా గులాబ్ జామున్ని ఎలా తయారు చేయాలో చెప్తాను చూడండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో గులాబ్ జామున్ పిండిని వేయండి. నేనైతే 2 ప్యాకెట్స్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో పాలైన నీళ్ళైన రెండిట్లో ఏదైనా వేసి ఈ పిండిని బాగా మనం కలుపుకోవాలి. చాలా మెత్తగా చేసుకోవాలి. ఇలా ముద్దలా చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు నేను 2 ప్యాకెట్స్ గులాబ్ జామున్ని తీసుకున్నానని చెప్పాను కదా, దాంట్లో నేను షుగర్ని అయితే 700 గ్రామ్స్ వేశాను. ఇదిగోండి, ఇలా స్టవ్ మీద పెట్టి షుగర్ అంతా కరిగించుకోవాలి మనము. ఇప్పుడు దీనిలో యాలకులు వేసుకోవాలి. యాలకులు మాత్రం తప్పనిసరిగా వేయాలండి. టేస్ట్ స్మెల్ అంతా కూడాను ఇలాచీతోనే వస్తుంది. ఇది మాత్రం మర్చిపోకండి. ఇంకా అలా కలుపుతూనే ఉండండి. చూసారు కదా, ఇలా షుగర్ అంతా కరిగిపోయాక ఇంకా అయిపోయినట్టేని పాకం మనకి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇలా వాటరీగానే ఉంచండి. ఎక్కువగా తిక్కుగా అయినా సరే అదంతా ఫుల్గా పంచదారలా అయిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం కలుపుకున్న గులాబ్ జాముల పిండి ఉంది కదా, దాన్ని మళ్ళొకసారి గట్టిగా మెత్తగా పామండి. ఇగోండి, ఇలాగా గట్టిగా కలుపుకోవాలి మనం. దీనికి పెద్ద సైజులో ఏం చేయనవసరం లేదండి. చిన్నది మీడియం సైజులో చేసుకున్న మనకి గులాబ్ జామ్ అనేది పెద్దగా వస్తుంది ఆయిల్లో వేసాక. మీ ఇష్టం అది. చూడండి, మనము దాన్ని కలిపేటప్పుడు మాత్రం మంచిగా గట్టిగా ముద్దలా చేసుకొని బాల్ లాగా రౌండ్ షేప్లో చుట్టుకోవాలి. ఇదిగోండి, చూసారు కదా, ఇలా గట్టిగా ప్రెస్ చేసి మనం గులాబ్ జాముల పిండిని ముద్దలా చేసుకోవాలన్నమాట. అప్పుడే ఆయిల్లోన వేయించినప్పుడు గులాబ్ జాములు అనేవి వీడిపోకుండా ఉంటాయి, బాల్స్లో ఉంటాయి అన్నమాట. నేనైతే రెడీ అయిపోయిందండి, బాల్స్లను చేసుకున్నాను. నేనైతే చిన్నది మీడియం సైజులో చేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం పెద్ద సైజులో అయినా చేసుకోవచ్చు. ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతే గులాబ్ జామున్ బాల్స్ అనేవి అందులో వేయాలండి. చూడండి, నేనైతే ఎటువంటి గరిట ఏమి పెట్టను, వాటంతట అవే పైకి తేలుతాయి. మనం వేసిన వెంటనే ఆయిల్లో వేసిన వెంటనే దానికి మీరు గరిట పెట్టొద్దు. గులాబ్ జామున్ని చేసేటప్పుడు ముందుగా చూపించాను కదా, బాగా మనం గట్టిగా ఒత్తుకొని ఆ బాల్స్ని చేసుకోవాలి. అప్పుడే గులాబ్ జాములు అనేవి ఆయిల్లో వేసేటప్పుడు విడిపోవన్నమాట. ఇలా బాల్స్లా చక్కగా ఉంటాయి. చూసారు కదా, ఇప్పుడు వీటిని ఇలా పైనుంచి మాత్రమే మనం రౌండ్ షేప్లో ఇలా వాటిని తిప్పుకోవాలి. ఇప్పుడు ఇలా బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఆయిల్లో గులాబ్ జామ్ బాల్స్ వేసేటప్పుడు స్లోగా ఒక్కొక్కటి వేసుకోవాలి. చూసారు కదండి, ఎంత చక్కగా పైకి వస్తున్నాయో ఆయిల్ నుంచి. అసలు స్కిప్ చేయొద్దు, చూడండి. కానీ
వేయించుకున్నప్పుడు లో ఫ్లేమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోండి. ఎందుకంటే ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టినట్టయితేను పైనే బాగా కలర్ వచ్చేస్తుంది బ్రౌన్గా, లోపల అనేది బాగా ఉడకదు. అందుకని చెప్పే మీరు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. గులాబ్ జామ్ బాల్స్ అయితే రెడీ అయిపోయండి. ఇప్పుడు ముందుగా మనం పాకాన్ని తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ గులాబ్ జాములు అనేవి అందులో వేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇప్పుడు గులాబ్ జాముల్ని ఇందులో వేసుకోవాలి. అదండి, ఎంతో టేస్టీగా ఈజీగా గులాబ్ జాములు రెడీ అయిపోయాయి. మీకు కూడా ఇలానే చేయాలనిపిస్తుందా? అయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కాసేపు ఉంచి వదిలేయండి. గులాబ్ జామ్కి పాకమంతా పట్టాక ఇకన మన ఇష్టం, సర్వ్ చేసుకొని తినేయడమే.